టీ20 ప్రపంచ కప్‌లో సౌత్ ఆఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజయ కేతనం ఎగురవేసి వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచిన సఫారీలు హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఎయిట్‌కు దూసుకెళ్లారు. దీంతో ఈ 2026 ప్రపంచ కప్‌లో సూపర్ ఎయిట్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. పేసర్ మార్కో యాన్సన్, కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ విజయంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై తమకున్న ఓటమెరుగని రికార్డును కూడా సౌత్ ఆఫ్రికా కొనసాగించింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్లు ఆడితే అన్నిసార్లు సఫారీలో విజయం సాధించారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఏకంగా 8 రికార్డులు కూడా నెలకొల్పింది. గ్రూప్ డిలో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సౌత్ ఆఫ్రికా పేసర్ మార్కో యాన్సన్ దెబ్బకు న్యూజిలాండ్ టాప్ 3 బ్యాటర్లు త్వరగా పేవిలను చేరారు. 9 బంతుల్లో 13 పరుగులు చేసిన టిమ్ సెఫర్ట్, 8 బంతుల్లో 13 పరుగులు చేసిన రచిన్ రవీందర్ త్వరగా అవుట్ అయ్యారు. 182 స్ట్రైక్ రేట్తో 4 4 2 6లతో 17 బంతుల్లో 31 పరుగులు చేశాడు ఫిల్ అలెన్. వీరు ముగ్గురిని కూడా జాన్సన్ పేవిలను చేర్చాడు. గ్లెన్ ఫిలిప్స్ ను ఒక్క పరుగుకే స్పిన్నర్ కేశవ్ మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 6.4 ఓవర్లలో 64 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఇలాంటి సమయంలో కివీస్ ను మార్క్ చాప్మెన్, డారెల్ మిచెల్ ఆదుకున్నారు. వీరిద్దరూ 5వ వికెట్కు 44 బంతుల్లో 74 పరుగులు జోడించారు. మరోసారి చెలరేగిన యాన్సన్ ఈ భాగస్వామ్యాన్ని 14 ఓవర్లో విడితీశాడు. 184 స్ట్రైక్ రేట్తో 6 4లు 2 6లతో 26 బంతుల్లో 48 పరుగులు చేసిన చాప్మన్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే 24 బంతుల్లో 32 పరుగులు చేసిన మిచెల్ ను లుంగి ఎంగిడి, 4 పరుగులు చేసిన మిచెల్ షాల్టన్, కార్బిన్ బోష్ పేలుని చేర్చారు. డెత్ ఓవర్లో జేమ్స్ నిషమ్, మ్యాట్ హెన్రీ కలిసి న్యూజిలాండ్ స్కోర్ 170 దాటించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 15 బంతుల్లో 23 పరుగులు చేసిన నిషమ్, 8 బంతుల్లో 9 పరుగులు చేసిన హెన్రీ నాటౌట్గా నిలిచారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లో మార్కో యాన్సన్ 4 వికెట్లతో చెలరేగాడు. లుంగి ఎంగిడి, మహారాజ్, బోష్ తల వికెట్ తీశారు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాను కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ ఒంటి చేత్తో గెలిపించాడు. ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అయితే బంతి బాధితే 6 లేదా 4 అన్నట్టుగా సాగింది మార్క్రమ్ విధ్వంసం. ఏకంగా 300 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోశాడు. దీంతో 3 ఓవర్లలోనే సౌత్ ఆఫ్రికా స్కోర్ 50 దాటింది. ఇందులో మార్క్రమ్ బ్యాట్ నుంచే 14 బంతుల్లోనే 41 పరుగులు వచ్చాయి. డికాక్ సాయంతో తొలి వికెట్కు 4.4 ఓవర్లలోనే 62 పరుగులు జోడించాడు మార్క్రమ్. 14 బంతుల్లో 20 పరుగులు చేసిన డికాక్ ఫెర్గ్యూసన్ వేసిన 4 ఓవర్లు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం ర్యాన్ రికెల్టన్తో కలిసి తన విధ్వంసాన్ని కొనసాగించిన మార్క్రమ్ జట్టు స్కోర్ను 8వ ఓవర్లోనే 100 దాటించాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మార్క్రమ్. అలాగే పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికా 83 పరుగులు చేసింది. 11 బంతుల్లో 21 పరుగులు చేసిన ర్యాకెల్టన్ను 8వ ఓవర్లో నిషమ్ పేవిలియన్ చేర్చాడు. కాసేపటి తర్వాత 17 బంతుల్లో 21 పరుగులు చేసిన బ్రేవిస్ ను రచిన్ రవీంద్ర అవుట్ చేశాడు. దీంతో 131 పరుగులకు సౌత్ ఆఫ్రికా 3 వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ సాయంతో మార్క్రమ్ తన విధ్వంసాన్ని కొనసాగించడంతో 17.1 ఓవర్లలోని లక్ష్యాన్ని పూర్తి చేసింది సౌత్ ఆఫ్రికా. దీంతో ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 190 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన మార్క్రమ్ 8 4లు 4 6లతో 44 బంతుల్లోనే 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 17 బంతులు 24 పరుగులు చేసిన మిల్లర్ కూడా నాట్అవుట్గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లో ఫెర్గ్యూసన్, నిషమ్, రచిన్ రవీందర్ తల వికెట్ తీశారు. మార్కో యాన్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు 8 రికార్డులు కూడా నెలకొల్పారు. మొదటి రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా తరఫున వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. రెండో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వేగంగా 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన మూడో కెప్టెన్గా రోహిత్ శర్మ, దశం చెనకతో కలిసి మార్క్రమ్ సమంగా ఉన్నాడు. మూడో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 3 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వేగంగా 50 పరుగులు పూర్తి చేసుకున్న మూడో జట్టుగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. నాలుగో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పవర్ ప్లేలోనే 83 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పవర్ ప్లేలో సౌత్ ఆఫ్రికాకి ఇదే అత్యధిక స్కోర్. అన్ని జట్ల పరంగా చూస్తే 4వ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఐదో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై మార్క్రమ్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్పై వేగంగా హాఫ్ సెంచరీ చేసిన మూడో బ్యాటర్గా నిలిచాడు. మార్క్రమ్ కంటే ముందు భారత ఆటగాళ్లు అభిషేక్ శర్మ, శివం దుబే ఉన్నారు. కాగా ఈ ముగ్గురు కూడా నెల రోజుల వ్యవధిలోనే ఈ రికార్డు సాధించడం గమనార్హం. ఆరో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 7.2 ఓవర్లలోనే 100 పరుగులను పూర్తి చేసుకుంది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వేగంగా 100 పరుగులు చేసిన మూడో జట్టుగా నిలిచింది.
ఏడో రికార్డ్ ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్తో సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 5 గెలిచింది. ఇలా అత్యధిక మ్యాచ్లు గెలిచిన 4వ జట్టుగా నిలిచింది. చివరిగా 8వ రికార్డు విషయానికి వస్తే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికంగా 33 మంది బ్యాటర్లను అవుట్ చేసిన వికెట్ కీపర్గా సౌత్ ఆఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 32 మందిని అవుట్ చేసిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.